ఇళ్ల పట్టాల విషయంలో ఆ యొక్క సచివాలయానికి సంబంధించి వాళ్ళే మీరందరూ సచివాలయం అందరూ కూడా కలిసి పేర్లు నమోదు చేస్తే అప్పుడు భరోసా పత్రాలు ఇచ్చాం. అంతేగాని నేను పోయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవ్వాలా లేదా టీడీపీ వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి నేను ఎక్కడా చేయలేదే. మరి ఇచ్చిన పట్టాల్లో ఎన్ని వేల మందికి టీడీపీ వాళ్ళకి ఉన్నాయండి, ఎంతమందికి ఉన్నాయో చూడండి. వద్దా వాళ్ళకి చెప్పమనండి. మరి నిన్నంటాడు మొదటి దాకా ఏమంటారు, పట్టాలు డబ్బులు ఏడొస్తాయిలే ఎవరు అని చెప్పి ప్రచారం పెట్టారు. నేను ఒకరోజు చెప్పాను, నేను 6 నెలల క్రితమే నేను పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీయే చేయదని చెప్పా. మాట మీద ఉన్నా. ఆలస్యమైంది పోయి హైదరాబాద్లో కూర్చున్నా. నాకు డబ్బులు వస్తేనే నేను వస్తాను ఒంగోలని చెప్పి. పాపం చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఆసరా డబ్బులు 6,000 కోట్లు వేయాలా, చేయూతకి ఒక 6,000 కోట్లు వేయాలా, ప్రభుత్వం డబ్బులు చాలా ఇబ్బందులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఏమైనా నీకు వాసు గెలవటం ఇష్టం లేదా అన్నాడంట. ఆయన చెప్పాడు నాకు. ఏం సార్ అట్లా అన్నారంటే, డబ్బులు ఎందుకు వేయవా, ఎట్టొక్కటి తీసి ముందులో డబ్బులు వేయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఆయన ఇచ్చిన భరోసా ఈరోజు డబ్బులు పట్టాలు. ఇప్పుడు ఏమంటున్నారు, దొంగ పట్టాలు ఇచ్చారంటున్నారు. సిగ్గుందాయా మీకు? రిజిస్టర్ చేసింది ఎప్పుడు లేని విధంగా డీకేలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం ఈరోజు. ఎక్కడైనా ఉందా? అది దొంగ పట్టాలు అంటారు. అదేమంటే దూరం ఇచ్చారంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు టిట్కో హౌస్ కట్టారు, తెలుగుదేశం టైంలో టిట్కో హౌస్ కట్టారు. ఏం జనార్దన్, నీ ఇంటి పక్కన కట్టావా టిట్కో హౌస్లో? మీ ఇంటి పక్కన టిట్కో హౌస్ కట్టావా? అల్లూరు దగ్గర కట్టావు. ఒకరికి 25,000 మందికి ఒకే చోట టౌన్లో ఇవ్వగలుగుతావు ఎవరన్నా? అయినా కార్పొరేషన్లోనే ఇచ్చాం, కార్పొరేషన్ ల్యాండ్లోనే ఇచ్చాం. చూసుకోండి, ఒంగోలు కార్పొరేషన్ ల్యాండ్లోనే ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. నువ్వు టిట్కో హౌస్ ఎక్కడ కట్టావు? కొత్తపట్నం మండలంలో కట్టావు. మేము కార్పొరేషన్ హౌసెస్ కూడా ఈ పట్టాలన్నీ కూడా కార్పొరేషన్లోనే ఉన్నాయి. డెవలప్ అవుతుంది, ఇల్లు కట్టిస్తాం, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలు పోయేటట్టుగా చేస్తామని చెప్పి కూడా ఒక్కొక్క హౌస్ తెలియజేసుకుంటా ఉన్నాం. రేపటి నుంచే ఇప్పుడు 18,000 మందికి ఈ సభలు. అసలు మామూలుగా అయితే 4 నెలలు పెట్టే టైంకి పట్టుద్ది. ఇవన్నీ కూడా ఈ రిజిస్టర్ చేయటం ఇవన్నీ కూడా ఒక నెల రోజుల్లోపే అధికారులు రాత్రింబగలు కష్టపడి సర్వర్లు పనిచేయకపోయినా కూర్చొని పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా వీఆర్ఓలు తెప్పించి మొత్తం కూడా 18,000 మందికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఒక్కొక్క డివిజన్లో రోజుకు 5-6 డివిజన్లో మేమే వచ్చి పట్టాలు రిజిస్ట్రేషన్ కాగితాలు ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇచ్చినట్టు అలా చెప్పా. నేను పట్టాలు ఇచ్చేటప్పుడు చీరలు కూడా పెట్టి, మా అక్క చెల్లెలు చీరలు కూడా పెట్టిస్తా అని చెప్పా. ఇప్పుడు చీరలు కాదు, వాళ్ళకి బుద్ధి వచ్చేట్టుగా దంపతులు కూడా ప్యాంటు షర్ట్ కూడా ఇస్తున్నా అని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. రేపటి నుంచే ఈ పట్టాలు ఫస్ట్ ఈశాన్యం నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. 9వ డివిజన్ నుంచి రేపు స్టార్ట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం కూడా 5-6 రోజుల్లో ఎవరికైతే ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన అందరికి కూడా ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రోజుకి 5-6-7 డివిజన్లు కూడా చేసి మొత్తం కూడా పట్టాలు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అందరు కూడా ఎవరికైనా పట్టాలు వచ్చిన వాళ్ళు మీ వాలంటీర్లు అందరూ కూడా చెప్పండి. వాళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కట్టుకుంటే ఎల్లుండి నుంచే మొదలు పెట్టుకోవచ్చు ఇల్లు కట్టుకోవటం. లేదు ఆప్షన్ 3